ఆశ్రమం మహత్వం, గురువు పాత్ర. ప్రకృతి ఒడిలో విరాజిల్లే ఒక అద్భుతమైన ఆశ్రమం ఉంది. సుసంపన్నమైన చెట్లు, పక్షుల కెలకలరావాలు, పచ్చని కొండలు ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ ఆశ్రమానికి హృదయం గురు. ఆయన సత్యజ్ఞాన స్వరూపి, శాంతి, ప్రేమ, కరుణలతో నిండిన మహానుభావుడు. ఆయన చుట్టూ సుమారు 30 మంది శిష్యులు నివసిస్తూ, విద్యను అభ్యసిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. ఆశ్రమంలోని చిన్న చిన్న కాటేజ్లు శిష్యులకు నివాసమే. ప్రకృతి సౌందర్యంలో వారు నిరంతరం స్ఫూర్తిని పొందుతారు. హిందూ సంప్రదాయంలో గురువు యొక్క స్థానం అత్యున్నతమైనది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః అని శాస్త్రవచనం చెబుతుంది. తల్లిదండ్రులు జీవితం ఇవ్వగా గురువు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం శిష్యుని అజ్ఞానం నుండి విముక్తి చేసి ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే హిందూ మతంలో గురువు దైవస్వరూపంగా పరిగణించబడతాడు. ఆశ్రమంలో శిష్యులు ప్రతిరోజూ పాఠశాల వాతావరణంలా కాకుండా జీవన విధానంలోనే విద్యను పొందుతారు. ఉదయం సూర్యోదయ సమయంలో ధ్యానం, యోగా, జపాలు చేస్తారు. ఆ తరువాత గురువుని వద్దకు చేరి సందేహాలు నివృత్తి చేసుకుంటారు. గురువు శిష్యుల సందేహాలను కేవలం పాఠ్యపుస్తకాల మాదిరిగా కాకుండా జీవితానికి దగ్గరగా ఉండే ఉదాహరణలతో వివరిస్తారు. ఉదాహరణకు ఒకరోజు ఒక శిష్యుడు గురువును అడిగాడు, గురువుగారు, మనసు ఎప్పటికప్పుడు ఆందోళనలతో నిండిపోతుంది. శాంతిని ఎలా పొందగలను? గురు సున్నితంగా నవ్వి సమీపంలోని ఒక సరస్సు దగ్గరగా తీసుకెళ్లాడు. ఆయన నీటిలో ఒక రాయి వేశాడు. అప్పుడు కొన్ని తరంగాలు ఏర్పడి కొంతసేపటికి ఆగిపోయాయి. గురువు అన్నాడు, మనసు కూడా ఇలాగే ఉంటుంది. ఆలోచనల రాళ్లు పడితే కలతలు వస్తాయి. కాని నీవు శ్వాసపై దృష్టిపెట్టి ధ్యానం చేస్తే ఆ తరంగాలు మెల్లగా ఆగిపోతాయి. శాంతి సహజంగా వస్తుంది. ఈ ఉదాహరణతో శిష్యుడు గుండెల నిండా బోధను పొందాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మరో రోజు శిష్యుడు అడిగాడు, గురువుగారు, మనం ఎందుకు ఎప్పుడూ సత్యం మాట్లాడాలి? అబద్ధం చెప్పడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చుగా? గురు పక్కన ఉన్న వేపచెట్టువైపు చూపించి అన్నారు, ఈ వేపచెట్టు చేదుగా ఉంటుంది. దాన్ని ఎవరూ తీపిగా మార్చలేరు. అయినా ఇది ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది. సత్యం కూడా అలాంటిదే. అది అప్పుడప్పుడు చేదుగా అనిపించినా చివరికి మనకు, సమాజానికి శ్రేయస్సును అందిస్తుంది. ఈ మాటలు శిష్యుని హృదయంలో శాశ్వత ముద్ర వేశాయి. ఇలా గురువు ప్రతిరోజూ శిష్యుల సందేహాలను తీర్చుతూ వారిని ఆత్మజ్ఞాన మార్గంలో నడిపిస్తాడు. ఆయన బోధనలు కేవలం పుస్తక జ్ఞానం కాకుండా జీవనశైలిలో ఆచరించదగానవి. గురువుని వద్ద నేర్చుకునే విద్య శిష్యుని లోపల మార్పును తీసుకువస్తుంది. ఆశ్రమ జీవనం శిష్యులను లోకబంధనాల నుండి దూరంగా ఉంచి ప్రకృతి సమీపంలో నిజమైన శాంతిని అనుభవించేలా చేస్తుంది. అక్కడ విద్య, భక్తి, ధ్యానం, సేవ అన్నీ సమన్వయంగా ఉంటాయి. ఆశ్రమం కేవలం నివాసం కాదు, అది మానవ జీవితానికి మార్గదర్శక దీపంలా ప్రకాశిస్తుంది.